ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై బుద్ధ వెంకన్న అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు జిందాబాద్ అని రక్తంతో రాశారు. అనంతరం రక్తంతో చంద్రబాబు ఫ్లెక్సీకి అభిషేకం చేశారు. టికెట్ విషయంలో చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా విమర్శించనని స్పష్టం చేశారు. చంద్రబాబుపై తనకు విపరీతమైన భక్తి ఉంది, అది తెలియజేసేందుకే ఇలా చేస్తున్నా అని తెలిపారు. అయితే 2014లో నాకు ఇన్ఛార్జ్ పంపించి గట్టిగా చేస్తే దానికి ఆయన రావడం, ఆ రోజు నన్ను సింగల్గా పిలిచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. మా దరిద్రానికి వీళ్ళు ఎవడేస్తున్నాడా ఈ కేసీఆర్ అనే ఎదవ నా దరిద్రానికి వాడు వచ్చాడు ఇక్కడికి. వాడు వచ్చిన మరుక్షణం నుంచే వాడు ఒక విషయం కొత్త ఎంకల్ని తీసేయాలి, వాడికి నాకు అసలు ఏ గొడవలు లేదు, కొత్త ఎంకల్ని తీసేయాలి, కొత్త ఎంకల్ని తీసేయాలి, అక్కడ వేరే వాళ్ళకి సీట్ ఇవ్వాలి అని వాడు ఒక డిమాండ్ పెట్టాడు. వచ్చిన కానీ ఆడికి వేరే ఆలోచన లేదు, పార్టీని బాగు చేసే ఆలోచన లేదు. చంద్రబాబు గారు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇసుకుపోయి, సరే ఎంకన్నా నువ్వు అర్బన్ పార్టీ అధ్యక్షుడికి వెళ్ళు అని నన్ను మార్చడం జరిగింది. అర్బన్ పార్టీ అధ్యక్షుడు ఉండగా ఈ విజయవాడ సిటీలో ఎవరు పార్టీ అధ్యక్షుడు 6 సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు చేస్తే పారిపోయేవాడు. ఈ పార్టీ అద్దు బాబు 6 సంవత్సరాలు చేశా, చక్కగా చేశా. గవర్నమెంట్